పేరుతో డబ్బులు ఇస్తే చాలు, వీళ్ళు ఏమాత్రం అభివృద్ధి అడగరు, వీళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇపోయినా అడగరు, రోడ్లు వేయకపోయినా అడగరు, వ్యవసాయానికి మద్దతు ధర కల్పించకపోయినా అడగరు, అసలు ఏం చేసినా అడగరు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కేవలం అంటే వాళ్ళ ఉద్దేశంతో ఏదో కొంత డబ్బులు ఇలా ఇస్తే వీళ్ళు మాకు ఓట్లేస్తారు, వీళ్ళు కేవలం డబ్బులకే కట్టుబడి ఉన్నారు, డబ్బులు ఇస్తే చాలు అనే ఒక వైవిధ్యపర అసలు ఇలాంటి ఆలోచన నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ చేయదేమో. అలాంటి ఒక కొత్త ఆలోచనతో అంటే ప్రజలను అనకూడదు కానీ బిచ్చగాళ్ళ అనుకోని పరిపాలన చేసిందా అన్నట్టు జరిగింది గత 5 సంవత్సరాల పరిపాలన చూస్తా ఉంటే. అందుకనే ఈ రాష్ట్ర ప్రజలు కూడా వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తూ ఈరోజు ఓటేయటం జరిగింది. ఓరే నువ్వు డబ్బులు ఊరక బిచ్చం వేస్తే తీసుకోవడానికి ఎవరు ఇది కాదు, ఈ రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాల్సిందే, ఈ రాష్ట్ర పిల్లల భవిష్యత్తు కూడా మాకు చాలా ఇంపార్టెంట్, నువ్వేదో అనుకున్నది సరికాదు అని చెప్పి ఆయన ఊహించని రీతిలో అంటే ఇందాక మన చౌదరి గారు చెప్పినట్టు ఆయనకి 11 వెంట్రుకల నుంచి మిగతా అన్ని పీకేశారు. ఆయన యొక్క దురహంకారాన్ని, ఆయన పొగరబోత్తనాన్ని, లేదా ఆయన ఈ ప్రజల గురించి ఆలోచించిన విధానాన్ని కూడా తప్పు అని చెప్పి చాలా గట్టిగా చెప్పారు. అందుకే ఇంత పెద్ద మెజారిటీ. అదేవిధంగా నేను అన్నట్టు ఇప్పుడు కేవలం సంక్షేమంతోనే రాష్ట్రం బాగుపడదు, రాష్ట్ర ప్రజలు హ్యాపీగా ఉండరు. మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి, గత 5 ఏళ్ల క్రితం ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, మిగతా రాష్ట్రాలు ఎంత ముందుకెళ్ళినాయి, ఆంధ్రప్రదేశ్ ఎంత వెనక్కి వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది ప్రజలు వలస వెళ్ళిపోయారు, ఈ రోజున పొరపాటున ఈ గవర్నమెంట్ రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి అని ప్రజలందరూ ఆలోచించి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, భావి తరాల కోసం వేసిన ఓటే ఈ ఓటు. అందులో ఈ ఎన్డీఏ కూటమిని వాళ్ళు పూర్తిగా నమ్మారు. ప్రధాని నరేంద్ర మోదీ గారి యొక్క వికసిత భారత్ నినాదాన్ని కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీని కానివ్వండి, ఈయనైతేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అనే ఒక ఆలోచనతో కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారు, పొరపాటున కూటమిలో కూడా ఎవరైనా పొరపాటు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అలాంటి తప్పు జరగనీరు అని ఆయన్ని నమ్మి ఆయనకి 21కి 21 సీట్లు ఇవ్వటం, తెలుగుదేశం పార్టీకి కూడా దాదాపుగా 134 సీట్లు ఇవ్వటం, మేము కూడా 10 పోటీ చేస్తే 8 మమ్మల్ని గెలిపించటం, ఇది మేము చాలా బాధ్యతగా కూటమి మొత్తం కూడా దీన్ని పెద్ద బాధ్యతగా స్వీకరిస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు ఓటేసింది కేవలం వారి బాగు చేస్తాము, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాము, ఇది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, అవతల రైతులకు ఇబ్బందులు ఉన్నాయి, పోలవరం, పట్టిసీమ ఇటువంటి ప్రాజెక్టులన్నీ ఆగిపోయినాయి, అదేవిధంగా మద్దతు ధర లేదు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ఇస్తా ఉందో కనీసం అది రాష్ట్రంలో అమలు అవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీలు కూడా పక్కదారి పట్టిపోతా ఉన్నాయి, అనేక పథకాలు కేంద్రం దాదాపుగా 140 పథకాలు ప్రవేశపెడితే అవన్నీ కేవలం ఇక్కడ స్టిక్కర్ వేసుకోవటమే తప్పితే వాటిని ప్రజలకు అందించే పరిస్థితి లేదు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా బియ్యం ఇస్తుందో దాని మీద కూడా జగన్ బొమ్మ వేసుకొని ఒక వెహికల్ పెట్టి ఇళ్ళకి తీసుకెళ్తా, దానిలో కూడా అన్యాయం చేస్తా, దాని ద్వారా కూడా మంత్రులు లాభపడతా, ఆ బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తా, ఈ రకంగా ఈ రాష్ట్రంలో దోచుకోవటానికి అసలు ఏది అనర్హం కాదు, ఏదైనా దోచుకోవచ్చు. ఈ రాష్ట్రంలో మట్టిని దోచుకున్నారు, ఇసుకని దోచుకున్నారు, ఖనిజాలను దోచుకున్నారు, బియ్యాన్ని దోచుకున్నారు, అసలు ఇక ఇది అది అనే లేదు, అన్ని రకాలుగా దోచేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద చెంపదెబ్బ కొట్టారు ఈ రోజు ప్రజలందరూ కలిసి. దానిలో భాగంగానే మేమందరం కూడా ఈ యొక్క ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ కూడా గుణపాఠాలుగా మేమందరం కూడా దీన్ని బాధ్యతగా స్వీకరిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజలు మాకు ఇచ్చారో ఈ అత్యంత భారీ మెజారిటీని, ఈ మెజారిటీని చూసి పొంగిపోకుండా ఈ మెజారిటీని మేము పెద్ద బాధ్యతగా స్వీకరించి ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం కష్టపడతాం. ఇవాళ ఏదైతే మన పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడతా, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడతా మోడీ గారి మీద సంపూర్ణ విశ్వాసాన్ని వారు ప్రకటించారు. మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం అనేక విధాలుగా వికసిత భారత్ పేరుతో ముందుకెళ్తా ఉంది. అదేవిధంగా వికసిత భారత్, వికసిత ఆంధ్ర కూడా కావాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా మీరు గతంలో చూసుంటారు, మేము అమరావతి రాజధాని అనే నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం.
ఆ రాజధాని కూడా అమరావతిని అభివృద్ధి చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా ఈ కూటమిలో భాగంగా కృషి చేస్తాం. ముందుగా ఈ రాష్ట్రంలో మిగతా అన్ని సమస్యల కంటే కూడా అసలు ఈ రాష్ట్రంలో రాజధాని లేదు. ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఏ విధంగా పెట్టుబడిదారులు వస్తారు? ఒక రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రానికి వేరే ప్రజలు ఏ విధంగా వస్తారు? యూనివర్సిటీలు ఎలా వస్తాయి? లేదా ఇంకా మౌలిక చరిత్రలో నిలిచిపోతారు ఈ ముఖ్యమంత్రి. రాష్ట్రంలో రాజధాని లేకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారని చరిత్ర ఇక చెప్పుకుంటుంది ఎప్పటికీ. చరిత్రలో ఆయన ఇంకో రకంగా కూడా నిలిచిపోతారు. ఆయన గొప్పగా మూడు రాజధానులు కడతారని 3 చోట్ల గుండం పెట్టాడు, 3 చోట్ల ప్రజలకు సున్నం పెట్టాడు. ఎక్కడ అభివృద్ధి అనే మాట 3 ప్రాంతాల్లో తిరస్కరించారు. అందుకనే మరి అంతే ఇంత అభివృద్ధిని మేము తట్టుకోలేము, నువ్వు చేసిన చాలని ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోకొన్నాళ్ళు అన్నట్టుగా ఉంది అది.